బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను తొలుత జిల్లా సెషన్స్ కోర్టులో రాహుల్ సవాల్ చేశారు. అక్కడ ఆయన పిటిషన్ను కొట్టేయడంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వ్యతిరేక తీర్పు వచ్చింది. ఇక దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సమర్థిస్తుందా లేక శిక్షను తగ్గిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను తొలుత జిల్లా సెషన్స్ కోర్టులో రాహుల్ సవాల్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి, అసలు ఈ రోజు సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట కలిగే అవకాశం ఉందంటారా? వెన్నెల గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారినటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పరువు నష్టం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మోడీ ఇంటి పేరుపై వేసినటువంటి ఈ కేసు పలుమార్లు విచారణకు వచ్చి అందులో రాహుల్ ని దోషిగా పేర్కొంటూ 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో తను ఎంపీకి సంబంధించి కోల్పోయారు. సో ప్రస్తుతం అక్కడ సూరత్ కోర్టు తర్వాత గుజరాత్ తర్వాత మళ్ళీ ప్రస్తుతం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి రాహుల్ గాంధీ తన అడ్వకేట్ అభిషేక్ సింగ్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ పిటిషన్ తన ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైనటువంటి నాయకుడిని తను పార్లమెంటుకి హాజరు కావాల్సి ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎమర్జెన్సీగా విచారించాలని గతంలో ఎమర్జెన్సీగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని విచారించడానికి జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసుని విచారించనుంది. మనం ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే రాహుల్ గాంధీ కోర్లార్లో జరిగినటువంటి ఒక ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో దీనికి సంబంధించి ఈ మోదీ అనే ఇంటి పేరున్న వారంతా కూడా దొంగలే అంటూ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో పూర్ణేష్ మోదీ అనే గుజరాత్ కి చెందినటువంటి బీజేపీ నేత మాజీ మంత్రి దీనికి సంబంధించి పరువు నష్టం క్రిమినల్ కేసుని దాఖలు చేయడం జరిగింది. దీంతో ఇది పలు రకాల చర్చలకు దారితీస్తూ చివరికి రాహుల్ గాంధీని దోషిగా నిలబెడుతూ చేయడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ తన అభ్యర్థిత్వాన్ని కోల్పోయారు, హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయారు. మరోవైపు ఢిల్లీలోని తన నివాసాన్ని కూడా మార్చాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని కనుక పూర్తిగా గమనిస్తే రాజకీయ కోణంలో చేసిందేనని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు దూరం చేయాలి, ఎందుకంటే తను గత కొంతకాలంగా భారత్ జోడో యాత్ర పేరుతో సక్సెస్ఫుల్ యాత్రని నిర్వహించారు. దాని ఫలితాలు కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చూస్తే ఈ మళ్ళీ అంటే సమావేశాలకు హాజరు కాకుండా, ఎందుకంటే మణిపూర్ లాంటి ఒక కీలక అంశం చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ తను హాజరు కాకుండా చేయడానికే ఇటువంటి కేసుకు సంబంధించి ప్రభావితం చేస్తుందని కేంద్రం కాంగ్రెస్ వర్గాలు ఆరోపించిన నేపథ్యంలో రాహుల్
త్వరగా దీన్ని విచారించి తనకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అత్యంత కీలకమైన ఈ నిర్ణయం వెలువడం నుండి దీనికి సంబంధించి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పికే మిశ్రా తో కూడినటువంటి ఈ ధర్మాసనం ఈరోజు విచారించనుంది. మరోవైపు మనం ఈ కేసులో గనుక మనం ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ఏంటంటే కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రభావంతో మంచి ఫలితాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో దీనికి సంబంధించి ఫలితాలు అదే విధంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండబోతున్నాయి. అందుకే రాహుల్ గాంధీకి సంబంధించి ఈ ఇన్ఫ్లుయెన్స్ తను ప్రజల్లో వెళ్తూ ప్రజలకు సంబంధించిన అంశాల్లో పలుమార్లు పోరాడుతున్నారు. దీనికి సంబంధించి తనను కంట్రోల్ చేయడానికి ఇలా రాజకీయంగా వేధిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కనుక రాహుల్ గాంధీ సంబంధించి సస్పెన్షన్ ఎత్తివేస్తే దీనికి సంబంధించి రాహుల్ తిరిగి పార్లమెంట్ సమావేశానికి హాజరు కావచ్చు. మరోవైపు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో, అంటే నెగిటివ్ కి సంబంధించి ప్రచారం చేస్తూ వస్తుందో బీజేపీ ప్రభుత్వం, అది పూర్తిగా ప్రజల వ్యతిరేకతను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు దీనికి సంబంధించి చర్చ వచ్చిన తర్వాత, దీనికి సంబంధించి విచారణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్గాలు ఏ రకంగా స్పందిస్తాయో వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ రాజ్.